राजीव गांधी कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राजीव गांधी हमारे हैं, हमारे हैं, राजीव गांधी हमारे हैं। राइट राजीव गांधी ఈరోజు మిడిదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఐటీ విప్లవాన్ని సృష్టించడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం అనేది విరసిల్లుతుందంటే దానికి కారకులు, దాని యొక్క మొక్క నాటిన వ్యక్తి మన స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని తెలుస్తా ఉన్నాం. అలాగే యువకులకు ఓటు హక్కును 21 సంవత్సరాలు ఉండే గతంలో, కానీ మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాత 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేసి యువతకు ఓటు హక్కు కల్పించిండు. అలాగే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో అంటే 40 సంవత్సరాల వయసులో ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఈ దేశ అభివృద్ధికి ఎన్నో రకమైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఈ విధంగా అతని యొక్క సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్తూ వారి యొక్క సేవలను తరించుకుంటూ వారి చేసినటువంటి పనులను రాబోయే తరాలలో ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. जय कांग्रेस, जय कांग्रेस, राजीव गांधी हमारा है, राजीव गांधी हमारा है। మండల హెడ్ క్వార్టర్లో మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మన సోనియమ్మ కుమారుడు ఇందిరాగాంధీ మనుమడు, మరి ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి. యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు మన రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటరామని చెప్పినట్టుగా మరి వాళ్ళు మొదటి నుంచి కూడా నెహ్రూ కానీ, తర్వాత ఇందిరా కానీ, తర్వాత సోనియా కానీ వాళ్ళు ఎంత ప్రధాని అయినా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి అంకితం చేసేది కాబట్టి మరి వాళ్ళ పూర్తి కోసానికి ఈరోజు ఆ రాజీవ్ గాంధీ మరి చేసినటువంటి కార్యక్రమాలను మనము స్మరించుకుంటూ మరి ఆయన ఈరోజు పుట్టినరోజు కాబట్టి మరి ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషము. మరి ప్రజలు కూడా ఆలోచన చేసి వాళ్ళు చేసినటువంటి మరి ఆ దేశ ప్రధానులను మనం కంపల్సరీ మరవకుండా వాళ్ళని కంపల్సరీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను ఆశిస్తూ మరి కార్యక్రమాలు చేసినటువంటి మన బ్లాక్ ప్రెసిడెంట్ మన రాజిరెడ్డి గారు, మన మండల్ ప్రెసిడెంట్ వీర రాజిరెడ్డి గారు, బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మన భూపాల్ గౌడు, మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ నేను